హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నేత్రాస్ కాంపిటేటివ్ జువాలజీ. సో ఆల్రెడీ మనము రోగనిరోధకతలో రెండు రకాల గురించి ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఇన్ దిస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద దేహద్రవ నిర్వర్తిత మరియు కణ నిర్వర్తిత రోగనిరోధకతలు రెండింటి గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మన అనుక్రియ రకం ఆధారంగా మనలో రెండు రకాల రోగ నిరోధకతలు ఉన్నాయి. అవి ఏవేవి అంటే హ్యూమోరల్ లేదా ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత, దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అనొచ్చు, లేకపోతే ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని కూడా అనొచ్చు. ఇంగ్లీష్లో అయితే హ్యూమోరల్ రోగ నిరోధకత అని చెప్పినాను. ఆల్రెడీ మనం దీనికి నేను చెప్పాను, అది ప్రతి దేహాల ద్వారా జరిగేటువంటి ప్రతి దేహాల ద్వారా వచ్చేటువంటి రోగ నిరోధకతను మనము హ్యూమోరల్ లేదా ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని చెప్పాను. సో సెకండ్ టైప్ వచ్చేసి కణ నిర్వర్తిత రోగ నిరోధకత. సో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాము. సో ఈ వీడియోలో దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాను. సో హ్యూమోరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత. సో ప్రతి జనకానికి ప్రేరణ చెందినటువంటి బి కణాలు అంటే బి లింఫోసైట్లు విశిష్ట ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్లాస్మా, శోషరసం మొదలైన దేహంలోని ద్రవాలలోకి విడుదల చేస్తాయన్నమాట. సో హ్యూమోరల్లో ఏం జరుగుతుంది అంటే ప్రతి జనకం రాగానే బి కణాలు ఏమవుతున్నాయి, బి లింఫోసైట్లు ఏమవుతున్నాయి, ప్రేరణ చెందుతున్నాయి అన్నమాట. అంటే చైతన్యవంతమయ్యి అవి ఏం చేస్తున్నాయి, వాటికి బదులుగా ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ ఉత్పత్తి చేసినటువంటి ప్రతిదేహాలను దేహానికి సంబంధించినటువంటి ద్రవాలైన రక్తంలోకి, తర్వాత శోషరసంలోకి విడుదల చేస్తున్నాయి. సో ప్రతి దేహాల ద్వారా జరిగే రోగ నిరోధకత కాబట్టి దీన్నే హ్యూమోరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అని అంటారు. అంతేకాకుండా దీన్ని ప్రతి దేహ నిర్వర్తిత రోగ నిరోధకత అని కూడా అనొచ్చు. యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటే ఇంగ్లీష్లో ప్రతి దేహాన్ని యాంటీబాడీ అని అంటారు, అందుకే యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అంటారు అనమాట. సో ఇది అంటే ఈ రక్తంలో కానివ్వండి, శోషరసంలో కానివ్వండి ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లు ఇలాంటి సూక్ష్మజీవుల నుంచి ఏం చేస్తుంది, దేహాన్ని రక్షిస్తుంది అనమాట. అంతేకాకుండా ఇందులో మనకు రెండింటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది. ఒకటి ప్రతిజనకము, ఇంకొకటి వచ్చేసి ప్రతి దేహాలు. ఈ రెండింటి గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాము. ఫస్ట్ ప్రతిజనకాలు, వీటిని ఇంగ్లీష్లో మనం యాంటీజెన్స్ అని అంటాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఏం చెప్పినానంటే రోగాన్ని కలుగచేసేటువంటి సూక్ష్మజీవి నుంచి విడుదలైనటువంటి ప్రోటీన్నే మనం ప్రతిజనకము అని అంటారు అని చెప్పాను. సో ఇక్కడ కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుంటాము. దేహంలోని గుర్తించగలిగే రోగ నిరోధకత అనుక్రియను కలుగచేసేటువంటి పదార్థాన్నే ప్రతిజనకం అంటాం. ప్రతిజనకం అంటే ఏంటంటే రోగ నిరోధకతను కలుగచేసేటువంటి కారకాన్నే, ఇది లేకపోతే బాడీలో రోగ నిరోధకత అనేది క్రియేట్ కాదనమాట. అంటే బయట నుంచి ఒక ప్రతిజనకము లోపలికి దేహంలోకి వెళ్ళకపోతే రోగ నిరోధకత అనేది ఏర్పడదు. సో అది పోయిన తర్వాత దానికి బదులుగా రోగ నిరోధకతను అనేది తయారవుతుంది. ఆ కారకాన్ని, అలా రోగ నిరోధకతను ఏర్పరిచేటువంటి కారకాన్ని మనం ప్రతిజనకం అని అంటాం. సో ఇవి సాధారణంగా ప్రోటీన్లు కావచ్చు లేదా పాలిసాకరైడ్లు కావచ్చు అన్నమాట. సో ప్రోటీన్లు, పాలిసాకరైడ్లు ప్రతిజనకాలుగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రతిజనకం ప్రతిదేహం ఇద్దరికి పడదన్నమాట. ప్రతిజనకంతో ఎప్పుడు కూడా ప్రతిదేహం ఫైట్ చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి చర్య, ప్రతిజనక ప్రతిదేహ చర్య జరిగేటప్పుడు అవి రెండు కూడా కొన్ని నిర్దిష్ట ప్రాంతాలలో మాత్రమే కలుస్తాయి. రెండు కూడా అంటే ప్రతి దేహంతో ప్రతిజనకం అన్ని ప్రాంతాలలో కలవదన్నమాట. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రీజన్లో మాత్రమే రెండు కూడా కలుస్తాయి, అంటే బంధింపబడతాయి. అక్కడే చర్య జరుగుతుందన్నమాట. ప్రోటీన్లతో కలిసి ఏర్పడినటువంటి గ్లైకోప్రోటీన్లు, లైపోప్రోటీన్లు, న్యూక్లియోప్రోటీన్లు మొదలైన పదార్థాలన్నీ కూడా మనకు ప్రతిజనకంగా పనిచేస్తాయి. ప్రతిదేహం బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతిజనకంలోని
ప్రతి జనకంలోని ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలోనే ఆ ప్రతి జనకం పోయి ప్రతి దేహంతో బంధింపబడుతుంది, కలుస్తుంది. ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే ఎపిటోప్. ఆ ప్రాంతాన్ని ఏమంటాము? ఎపిటోప్. ఎపిటోప్ ఎవరిలో ఉంటుందంటే ప్రతి జనకంలో ఉంటుంది. అది ఏంటి అంటే ప్రతి జనకం పోయి ప్రతి దేహంతో బంధింపబడేటువంటి ప్రాంతాన్నే మనం ఏమంటాము? ఎపిటోప్ అని అంటాం. సో ఈ ఎపిటోపు లేదా దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు, ప్రతి జనక నిర్ధారితం. ప్రతి జనక నిర్ధారితం అంటారు. అదేవిధంగా ప్రతి జనకంతో బంధింపబడేటువంటి ప్రతి దేహ భాగాన్ని పారోటోప్ అని అంటారు. సో రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రతి జనకంలోని ఒక ప్రాంతము, ఆ ప్రాంతం పోయి ప్రతి దేహంతో బంధింపబడుతుంది. అంటే ప్రతి జనకము ప్రతి దేహంతో కలవాలంటే ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే, అదే ప్రదేశం, ఆ ప్రాంతంలోనే అదే భాగంలోనే కలుస్తుంది. ఆ భాగాన్ని ఎపిటోప్ లేదా ప్రతి జనక నిర్ధారితం అన్నాం. యాంటీజన్ డిటర్మినెంట్ అని చెప్పాను. ఇప్పుడు ప్రతి దేహంలో ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్లోనే ప్రతి జనకాన్ని ఏం చేసుకుంటుంది? అంటే బైండ్ చేసుకుంటుంది అనమాట, కలుపుకుంటుంది. ప్రతి దేహంలోని ప్రతి జనకాన్ని కలుపుకునేటువంటి ప్రాంతాన్ని పారోటోప్ అని అంటాం. రెండు ఒకే దాంట్లో ఉండవు. ప్రతి జనకంలో ఎపిటోప్ ఉంటుంది, ప్రతి దేహంలో పారోటోప్ ఉంటుంది అనమాట. సో ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి. ఒకే ప్రతి జనకం మీద సో ఇప్పుడు మళ్ళీ ప్రతి జనకం గురించి డిస్కస్ చేస్తున్నాను. ఒక ప్రతి జనకం మీద అనేక ఎపిటోప్స్ ఉండొచ్చు, చాలా రకాల ఎపిటోప్స్ ఉండొచ్చు అనమాట. అంటే వేరు ప్రతి దేహాలతో బంధింపబడేటువంటి ఎపిటోప్స్ చాలా ఉండొచ్చు. కాబట్టి ఒక ప్రతి జనకము చాలా రకాల ప్రతి దేహాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యము ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటామంటే పాలీక్లోనల్ యాంటీబాడీస్. కాబట్టి ఒక ప్రతి జనకం అన్ని రకాల ప్రతి దేహాలను ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇలా చాలా రకాల ప్రతి దేహాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఒకే ప్రతి జనకం మీద ఎక్కువ ఎపిటోప్స్ ఉంటాయి కాబట్టి. ఇలా ఉత్పత్తి అయినటువంటి ప్రతి దేహాలను మనం ఏమంటాము? పాలీక్లోనల్ యాంటీబాడీస్. పాలీ అంటే చాలా, క్లోనల్ అంటే వాటి నుంచి ఉత్పత్తి అయ్యేటువంటి ప్రతి దేహాలు కాబట్టి పాలీక్లోనల్ యాంటీబాడీస్. నెక్స్ట్, ప్రతి జనకాలు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి మళ్ళీ వీటిలో మళ్ళీ రకాలు ఉన్నాయన్నమాట. ప్రతి జనకాల ఉనికిని బట్టి దేహ ద్రవాలలో మళ్ళీ ప్రతి జనకాలలో 3 రకాల ప్రతి జనకాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకవేళ రక్తంలో కానీ లేదా శోషరసంలో కానీ స్వేచ్ఛగా ఈదుతున్నటువంటి ప్రతి జనకాలను మనం స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతిజనకాలు అని అంటాం. ఫ్రీ ఆర్ సర్క్యులేటింగ్ యాంటీజెన్స్ అని అంటాం. స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతిజనకాలు ఇవి ఎక్కడ ఉంటాయంటే రక్తంలో లేదా శోషరసంలో ఉంటుంది. ఈ రెండు కూడా మనకి దేహంలోని ద్రవాలు కాబట్టి. అలా కాకుండా సాంక్రమిక కణం లోపల ఉండే వాటిని, అంటే ఒక కణం లోపల ఉన్నటువంటి, అంటే వైరస్ కానీ బ్యాక్టీరియాతో కానీ సంక్రమించిన కణం లోపల ఉన్న ప్రతిజనకాలని ఏమంటాము? కణాంతర ప్రతిజనకాలు. ఎందుకు అంటే ఇంట్రాసెల్యులర్ యాంటీజెన్స్. ఎందుకంటే కణం లోపల ఉంది. ఏ కణం లోపల? వైరస్ లేదా బ్యాక్టీరియాలతో సంక్రమించినటువంటి కణ ఉపరితలంపై ఉండే వాటిని కణ ఉపరితల ప్రతిజనకాలు అని అంటారు. సో 3 రకాల ఇవి ఎక్కడ ఉంటాయంటే లాస్ట్ వన్ వచ్చేసి మనకు కణం యొక్క ఉపరితలం మీద ఉంటుంది కాబట్టి కణ ఉపరితల ప్రతిజనకాలు. 3 రకాల ప్రతిజనకాలు ఉన్నాయి. వాటి లొకేషన్ని బట్టి అవి ఏమివంటే స్వేచ్ఛ లేదా ప్రసరణ ప్రతిజనకాలు. ఇవి ఎక్కడ ఉంటాయంటే దేహ ద్రవాలైనటువంటి రక్తము లేదా శోషరసంలో స్వేచ్ఛగా ఈదుతూ ఉంటాయి. రెండో రకం వచ్చేసి కణాంతర ప్రతిజనకాలు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే సంక్రమిక కణం లోపల ఉంటాయి కాబట్టి కణాంతర ప్రతిజనకాలు అని అంటారు. ఇంకా కొన్ని ఏమో కణం ఉపరితలం పైన ఉంటాయి. వాటిని కణ ఉపరితల ప్రతిజనకాలు అంటాము. ఉదాహరణలకు మనకు ఏబిఓ రక్త వర్గాలు ఉన్నాయి కదా,
మనకి రక్తవర్గ ప్రతిజనకాలు, రక్త కణాల మీద ఉపరితలం పైన ప్రతిజనకాలు ఉంటాయి కదా, వాటిని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా ఏ ప్రతిజనకం, బి ప్రతిజనకం ఇలా రెండు ఉంటాయి. ఆ రెండు కూడా ఎక్కడ ఉంటాయంటే ఎర్ర రక్త కణం యొక్క ప్లాస్మా త్వచం మీద ఉంటాయి. వాటిని మనము కణ ఉపరితల ప్రతిజనకాలు అని అంటాం. సో ఇది ప్రతిజనకాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిదేహాలు. జనకంతో ప్రతి జనకంతో వ్యతిరేకంగా పోరాడేటువంటి కారకాన్ని ప్రతిదేహం అని అంటాం. సో దేహాలు వచ్చేసి వ్యాధికారక జీవులకు లేదా ప్రతిజనకాలకు ప్రేరణగా లింఫోసైట్లు ప్రతిదేహాలని ప్రోటీన్ అణువులను ఉత్పత్తి చేస్తాయి. ప్రతిజనకాలకు వ్యతిరేకంగా పనిచేయడానికి లింఫోసైట్స్ ఏం చేస్తున్నాయి, ఒక రకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ ప్రోటీన్లనే మనం ప్రతిదేహాలు అని అంటాం. ఇంగ్లీష్లో వీటికి ఇంకొక పేరు కూడా ఉంది, ఇమ్యూనోగ్లోబులిన్స్ ప్రతిదేహాలు లేదా ఇమ్యూనోగ్లోబులిన్స్ అనొచ్చు. సో రాడ్నీ పోర్టర్ అనే శాస్త్రవేత్త ప్రతిదేహానికి యొక్క నిర్మాణాన్ని ఈయన ప్రతిపాదించారు. ప్రతిదేహం ఏ ఆకారంలో ఉంటుందంటే Y ఆకారంలో ఉంటుంది. దీంట్లో 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు మీరు, రాడ్నీ పోర్టర్ చెప్పినటువంటి Y ఆకారపు ప్రతిదేహము, Y ఆకారంలో ఉన్న ప్రతిదేహం, ఇందులో ఎన్ని పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి అంటున్నాడు, 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి. చూడండి, 2 పెద్దవి, సో ఇదొకటి, ఇదొకటి, మొత్తం 4 పాలీపెప్టైడ్ గొలుసులు ఉంటాయి అన్నమాట. సో దీంట్లో 2 ఎలా ఉంటాయంటే తేలికపాటి గొలుసులు ఉంటాయి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి కదండి, పొట్టిగా చిన్నగా ఉన్నాయి కదండి, వీటిని తేలికపాటు గొలుసులు అని అంటాము. ఇంగ్లీష్లో అయితే లైట్ చైన్స్ కాబట్టి వీటిని L అని డినోట్ చేస్తాడు. అలాగే మిగిలిన 2 వచ్చేసి పెద్దగా ఉండి భారంగా ఉంటాయి అండ్ పొడవుగా ఉంటాయి. వీటిని వచ్చేసి హెవీ చైన్స్ అంటాం, అంటే భార గొలుసులు అని అంటాం. హెవీ చైన్స్, భార గొలుసులు, ఇవి కూడా ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటి ప్రతిదేహ నిర్మాణాన్ని అమెరికన్ ఎలా చెప్తాడంటే H2L2. H2 అంటే ఏంటి అంటే భార గొలుసులు 2 ఉన్నాయి, అలాగే తేలికపాటి గొలుసులు 2 ఉన్నాయి అన్నమాట. తేలికపాటివేమో పొట్టిగా ఉండి తేలికగా ఉంటాయి, భారవేమో పొడవుగా ఉంటాయి. ఈ 2 గొలుసులు చూడండి ఒకదానితో ఒకటి ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి అంటే, ఇక్కడ ఇద్దరి మధ్యలో ఒక బంధం ఉంది. దాన్ని ఏమంటామంటే డైసల్ఫైడ్ బంధాలు. 2 గొలుసులు ఒకదానితో ఒకటి ఎలా బంధింపబడి ఉన్నాయి అంటే డైసల్ఫైడ్ గొలుసులతో బంధింపబడి ఉన్నాయి. ప్రతిదేహం చివర్లో ఒక చివరేమో, ప్రతిదేహానికి ఒక చివర్లో ఏమో ఈ చివర్లో ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఏమంటామంటే ఎఫ్సి ఖండం కాదు, ఫ్యాబ్ ఖండం అని అంటాం. వీటిని ఏమంటాము, ఫ్యాబ్ ఖండం. ఫ్యాబ్ అంటే ఏంటి అంటే ఫ్రాగ్మెంట్ యాంటీజెన్ బైండింగ్, ప్రతిజనక బంధన ఖండము. ప్రతిజనకాలు వచ్చి ఇక్కడే కలుస్తాయి. ఇంకొక విషయం కూడా చెప్పాను, దీన్నే మనం ఏమంటాము, ఈ ప్రాంతాన్నే పారాటోప్ అంటాం. ఎందుకంటే ప్రతిజనకం వచ్చి ప్రతిదేహంతో కలిసేటువంటి ప్రాంతాన్ని పారాటోప్ అంటాం. ఈ చివరలను ఏమంటాము, FAB ఖండము, ప్రతిజనక బంధన ఖండము అని అంటాం. ఇంకొక చివర వచ్చేసి మనకి FC ఖండం అనమాట. ఇక్కడ ఏముంటాయి, FC ఖండాలు ఉంటాయి. FC అంటే ఫ్రాగ్మెంట్ క్రిస్టలైజబుల్ ఆర్ ఫ్రాగ్మెంట్ సెల్ బైండింగ్ అని అంటాం. కణ బంధన ఖండము లేదా FC ఖండం లేదా స్ఫటికీకరణం చెందేటువంటి ఖండం అని అంటాం. సో ప్రతిజనకాన్ని గుర్తించి దానితో బంధమయ్యే ప్రతిదేహ భాగాన్ని పారాటోప్ అని అంటాం. ఆల్రెడీ చెప్పాను కదా. సో ప్రతిజనకాన్ని గుర్తించి దానితో బంధమయ్యేటువంటి ప్రాంతాన్ని ఏమంటాము, పారాటోప్ అని అంటాం. సో నిర్మాణాన్ని బట్టి మనకు 5 రకాల ప్రతిదేహాలు ఉన్నాయి. అవి ఏవేవంటే IG అంటే ఏంటి, ఇక్కడ ఇమ్యునోగ్లోబులిన్, IgG, IgA, IgM, IgD అండ్ IgE, ఇలా మనకు 5 రకాల ప్రతిదేహాలు మన దేహంలో ఉన్నాయి. వీటిలో వెరీ కామన్గా మన దేహంలో ఎక్కువగా ఉత్పత్తి అయ్యేది ఏది అంటే IgG ఇమ్యునోగ్లోబులిన్. దాదాపు 75% ప్రతిదేహాలన్నీ కూడా మనకు IgG రకానికి చెందినవే. సో అంతేకాకుండా ఈ 5లో IgG, IgD, IgE ఈ 3 కూడా ఏకానుక రూపం,
మోనోమర్స్ అని అంటాం. ఏకాణుక రూపాలు అనమాట మోనోమర్స్. ఐజీఏ ఏమో డైమర్, ఐజీఏ ఏమో ద్వి అణుక రూపము. ఐజీఎం వచ్చేసి పంచ అణుక రూపం, పెంటమర్ అని అంటాం అనమాట. సో ఈ మోనోమర్, డైమర్, పెంటమర్ అనేవి మీకు కెమిస్ట్రీలో వచ్చే ఉంటాయి. సో నెక్స్ట్ ఆల్రెడీ చెప్పినాను, మానవ దేహంలో ఎక్కువగా 75% వరకు మనకు ఐజీజీ రకానికి చెందినటువంటి ప్రతిదేహాలే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు మనం దేహ ద్రవ నిర్వర్తిత లేదా హ్యూమోరల్ రోగనిరోధకత జరిగేటువంటి విధానాన్ని తెలుసుకుందాం. దేహ ద్రవ నిర్వర్తిత రోగనిరోధకత అనేది ఒక ప్రతిజనక ప్రతిదేహ చర్య అని చెప్తున్నాము. సో ఇవి 4 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో లింఫోసైట్, బి లింఫోసైట్, అది కూడా ఏ లింఫోసైట్, బి లింఫోసైట్ ప్రతిజనకాన్ని గుర్తిస్తుంది. మొదటి దశలో ఏం చేస్తుంది? బి లింఫోసైట్ ప్రతిజనకాన్ని గుర్తిస్తుంది. రెండవ దశలో ప్రభావిత కణంగా మారుతుంది, చైతన్యవంతం అయిపోతుంది. రెండవ దశలో ఏమవుతుంది? చైతన్యవంతం అయిపోతుంది. మూడో దశలో చైతన్యవంతమయ్యి తన జనాభాని ఏం చేసుకుంటుంది? తనలాంటి బీ కణాలను సంఖ్య ఏం చేసుకుంటుంది? పెంచుకుంటుంది. మూడో దశలో విభజన చెంది తన సంఖ్యను ఏం చేసుకుంటుంది? పెంచుకొని ప్రతి దేహాల ఉత్పత్తిని చేస్తుంది అనమాట. చాలా బీ కణాలను జనాభాను పెంచుకొని తన సంఖ్యను పెంచుకొని తర్వాత ప్రతి దేహాలను ఉత్పత్తి చేస్తుంది. నాలుగో దశలో ప్రతిజనక ప్రతిదేహ చర్య జరుగుతుంది. నాలుగో దాంట్లో ఈ ప్రతి దేహాలు పోయి ప్రతి దేహాలకు ప్రతిజనకాలు వచ్చి బంధం ఏర్పడి వాటి ఇద్దరి మధ్యలో కూడా చర్య అనేది జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో ఇక్కడ మనం చూద్దాం. బి లింఫోసైట్లు పరిణితి చెందినప్పుడు ప్రతిదేహ ప్రోటీన్లను సంశ్లేషణ చేసి వాటి ప్లాస్మా త్వచం ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. ఆల్రెడీ బీ కణాలు చెప్పేటప్పుడు మీకు చెప్పాను. ఈ బీ కణాలు ఏం చేస్తున్నాయి? ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి వాటి కణ త్వచాల మీద ప్రదర్శించాయి అన్నమాట. అంతేకాకుండా వాటితో పాటు ఎంహెచ్సి క్లాస్ 2 తరగతికి 2కు సంబంధించిన అణువులు కూడా ఉంటాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అవి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. సో నిజానికి ఈ బీ కణాలు ఉత్పత్తి చేసినటువంటి ఆ ప్రతిదేహాలు అవి ఎలా ఉంటాయంటే, ఆ గ్రాహకాలు ఎలా ఉంటాయంటే ప్రతిదేహాలను పోలి ఉంటాయి. వీటి సహాయంతో బీ కణాలు ఏం చేస్తాయి? విశిష్ట ప్రతిజనకాన్ని అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిజనకాన్ని గుర్తించి రోగ నిరోధకత అనుక్రియలను చూపిస్తూ ఉంటాయి. తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ బి లింఫోసైట్లు అస్థి మధ్యలో పుట్టాయని చెప్పినాను కదా, అక్కడే పరిణితి చెందుతాయని చెప్పినాను. అక్కడ వదిలేసి రక్తం ద్వారా ప్లీహానికి శోషరస కణుపులకు చేరి అక్కడకు చేరినటువంటి సాంక్రమిక సూక్ష్మజీవులను గుర్తించి వాటి మీద ఉన్నటువంటి ఆ ప్రతిదేహ గ్రాహకాలు ఏం చేస్తాయి? వాటితో బంధింపబడతాయి. ఆ చివరలను ఏమంటాము? ఫ్యాబ్ చివరలు అని చెప్పినాము ఆల్రెడీ. ప్రతిజనకాలతో బంధనం చెంది ఏమవుతాయి? చైతన్యం అవుతాయి అన్నమాట. ఈ బీ కణాల మీద ఉన్నటువంటి గ్రాహకాలకు బంధింపబడిన ప్రతిజనకాలు అంతర్గతం అవుతాయి. అంటే కణం లోపలికి, బీ కణాల లోపలికి వెళ్ళి ప్రక్రియీకరణం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఉన్నటువంటి ఆ ప్రతిజనకాన్ని యొక్క పరిమాణాన్ని తగ్గించడాన్ని ఏమంటాం? ప్రక్రియీకరణ అంటాం. ప్రతిజనక తునకలను చిన్న తునకలుగా చేసేస్తుంది. మీకు అదే కదా చెప్పింది నేను. ఈ ప్రతిజనక తునకలను 2వ తరగతి ఎంహెచ్సి అణువులతో తమ ఉపరితలంపై ప్రదర్శిస్తాయి. మళ్ళీ తునకలుగా చేసేసి ప్రక్రియీకరణంలో తునకలుగా చేసేసి దాన్ని ఎక్కడ ప్రదర్శిస్తున్నాయి? తన ఉపరితలం మీద ఉన్నటువంటి MHC2 అణువులకు బంధింపబడి పైన ప్రదర్శిస్తూ ఉంటాయి. సో ఇది సరైనటువంటి టీ హెల్పర్ కణాలు వచ్చినప్పుడు ఈ ప్రతిజనక MHC2 సంక్లిష్టాన్ని ఆ టీహెచ్ కణాలు గుర్తించి అవి దానితో కలిసి ఇంటర్ల్యూకిన్లను ప్రస్రవిస్తాయి. దీనివల్ల మళ్ళీ ఏమవుతుందంటే బీ కణాలు విభేదనం చెంది తన నంబర్ని పెంచుకొని మొదటి తరం క్లోన్స్ని ఏర్పరుస్తాయి. అంటే ఎక్కువ బీ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా ప్రతిజనకము మొదటిసారి దేహంలోకి ప్రవేశించినప్పటి నుంచి బీ కణాలు క్రియాశీల
మొదటి తరం క్లోన్లను ఏర్పరిచే వరకు కూడా జరిగేటువంటి చర్యలను అంతా కూడా ప్రాథమిక రోగ నిరోధక అనుక్రియ అని అంటాం అన్నమాట. ప్రాథమిక రోగ నిరోధకత అనుక్రియ. ఇది జరగడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో క్రియాశీల మొదటి తరం క్లోన్లు 2 రకాలు. దీంట్లో మళ్ళీ ఈ క్లోన్లలో బి కణాలలో 2 రకాల కణాలు. అవేవేవి అంటే పెద్దగా ఉండేవేమో ప్లాస్మా కణాలు, చిన్నగా ఉండేవేమో జ్ఞాప్తి కణాలు. పెద్దగా ఉండేవేమో ప్లాస్మా కణాలు, చిన్నగా ఉండేవేమో జ్ఞాప్తి కణాలు. ప్లాస్మా కణాలు ఏం చేస్తాయంటే ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి ప్రతి జనకంతో పోరాడతాయి. ప్లాస్మా కణాల యొక్క జీవిత కాలము చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. తొందరగా ఇవేమైపోతాయి, నశించిపోతాయి అన్నమాట. తర్వాత అవి నశించిపోతాయి. కానీ జ్ఞాప్తి కణాలు మాత్రము శోషరస కణుపుల్లో కొన్ని దశాబ్దాల వరకు కూడా చాలా వరకు జీవించి ఉంటాయి. అదే ప్రతిజనకం సో బాగా గుర్తుపెట్టుకోండి. మొదటి తరం క్లోన్లలో 2 రకాల కణాలు ఉన్నాయి. పెద్దగా ఉండేవేమో మనకు ప్లాస్మా కణాలు, చిన్నగా ఉండేవేమో మనకు జ్ఞాప్తి కణాలు అనమాట. ప్లాస్మా కణాలేమో ప్రతిదేహాలను ఉత్పత్తి చేసి వీటి యొక్క జీవితకాలం చాలా తక్కువ. కానీ జ్ఞాప్తి కణాలు మాత్రం శోషరస కణుపుల్లో చాలా సంవత్సరాల వరకు కూడా, దశాబ్దాల వరకు కూడా అక్కడ జీవించి ఉంటాయన్నమాట. సో ఇవేం చేస్తాయంటే రోగ నిరోధకత యొక్క జ్ఞాప్తిని కలిగి ఉంటాయన్నమాట. అదే ప్రతిజనకం మళ్ళీ సో ఇవన్నీ కూడా రెడీ అయిపోయి రక్తంలో ఉంటాయి. మళ్ళీ అదే ప్రతిజనకం రెండోసారి దేహంలోకి ఎంటర్ అయినప్పుడు జ్ఞాప్తి కణాలు వేగంగా విభజన చెంది తన నంబర్ని పెంచుకొని యాక్టివ్ అయిపోయి రెండో తరం క్రియాశీల క్లోన్లను ఏర్పరుస్తాయి. మళ్ళీ రెండవ తరాన్ని ఏర్పరుస్తాయి. దాంట్లో మళ్ళీ ప్లాస్మా ప్రతిదేహాలు ప్లస్ జ్ఞాప్తి కణాలు వచ్చేసి దీన్ని ఏమంటామంటే దీన్ని ద్వితీయ రోగ నిరోధకత అనుక్రియ అని అంటాం. రెండో తరం క్రియాశీల క్లోన్లలో క్రియాశీల ప్లాస్మా కణాలు ఉంటాయి. అలాగే జ్ఞాప్తి కణాలు కూడా ఉంటాయి. క్రియాశీల జ్ఞాప్తి కణాలు కూడా ఉంటాయి. ప్లాస్మా కణాలేమో ప్రతిదేహాలను ఉత్పత్తి చేస్తాయి. జ్ఞాప్తి కణాలు శోషరస కణపుల్లో యథార్థంగా నిల్వ ఉంటాయి. సో ఈ పైన చెప్పినటువంటి బి కణాలు ప్రతిజనక ప్రతిదేహ సంక్లిష్టము 4 రకాలుగా జరుగుతుంది. ఎలా అంటే ఫస్ట్ది తటస్థీకరణం. ఇదంతా కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నుంచి మనకు ఎలాంటి క్వశ్చన్స్ రావు, బట్ తెలుసుకుందాము. సో ప్రతి జనకంతో బంధనం చెంది దాని భౌతికంగా నిరోధించడాన్ని తటస్థీకరణం అంటాం. ఎగ్జాంపుల్ సంక్రమణ వైరస్లను ఈ విధానంలో నిరోధించబడతాయి. గుచ్చీకరణం అన్నమాట. ప్రతి దేహానికి కనీసం 2 బంధన ప్రాంతాలు ఉంటాయి. ఇవి రకరకాల ప్రతిజనకాలను ఏం చేస్తాయి, గుచ్చంలాగా బంధించి వాటిని ఏం చేస్తూ ఉంటాయి, గుచ్చీకరణం అన్నమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి విడగొట్టేసేసి ఏం చేస్తూ ఉంటాయి, విడగట్టేస్తూ ఉంటాయి. దీనివల్ల విచ్ఛిన్నం చేస్తూ ఉంటాయి. దీనివల్ల భక్షక కణాలు సులభంగా ఏం చేస్తాయి, వాటిని తినేస్తూ ఉంటాయి. అవక్షేపం. ఈ ప్రక్రియ గుచ్చీకరణం లాగానే ఉంటుంది. అయితే ఇందులో ప్రతిదేహాలు కలిగినటువంటి ప్రతిజనకాలను బంధించి అవక్షేపం ఏర్పరుస్తాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా గుచ్చీకరణం లాగానే ఉంటాయి. ఇక్కడ ప్రతిజనకాలు ప్రతిదేహాలను బంధింపజేసి అవక్షేపాన్ని ఏర్పరుస్తాయి. అవక్షేపం చెందిన ప్రతిజనకాలను వీటిని స్థూలభక్ష కణాలు వచ్చేసి తినేస్తాయి. నెక్స్ట్ పరిపూరక ప్రోటీన్లను చైతన్యపరచడం. పరిపూరక ప్రోటీన్లు అంటే మీకు చెప్పిన సుమారు 30 పరిపూరక ప్రోటీన్లు కలిసి పరిపూరక వ్యవస్థను ఏర్పరుస్తాయని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ప్రతిజనక ప్రతిదేహ సంక్లిష్టం పరిపూరక ప్రోటీన్లను చైతన్యపరుస్తుంది. చైతన్యం చెందినటువంటి ప్రోటీన్లు ఏమవుతాయి, సూక్ష్మజీవి ఉపరితలంపై అతుక్కొని మిగతా రంధ్రాలు ఏర్పరిచి వాటి ద్వారా వాటిని ఏం చేస్తూ ఉంటాయి, విచ్ఛిన్నం చేసి చంపేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత ప్రతిజనక ప్రతిదేహ చర్యల ద్వారా విశిష్ట రక్షణతో పాటు స్థూల భక్షక కణాలు పరిపూరక ప్రోటీన్ల సహాయంతో అవిశిష్ట రక్షణలో కూడా కలుగజేస్తుంది. అంటే ఇక్కడ హ్యూమోరల్ దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత అనేది మనకు
ఆ విశిష్ట రక్షణను కలుగజేస్తుంది. అలాగే ఆ విశిష్ట రక్షణను కూడా రెండిట్లోనూ పాల్గొంటుంది అని చెప్తున్నాడు అనమాట. సో ఇది దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధకత. ఇక్కడ మనకు ప్రతి జనకాలు ప్రతి దేహాల నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా హ్యూమరల్ అది దేహద్రవ నిర్వర్తిత రోగ నిరోధక వ్యవస్థ నుంచి కూడా క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కణ నిర్వర్తిత రోగ నిరోధకత గురించి డిస్కస్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.